నమస్తే. నేను రికార్డ్ చేస్తున్నా. మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీరు అగ్రియా డిసగ్రియా? అగ్రి అన్న. ఓకే రైట్. 1 నవంబర్ 98 2:20 AM శ్రీకాకుళం, అంతేనా? అంతే అన్న. సింహలగ్నం వచ్చింది, గురు నక్షత్రం అనుకుంటా కదా? కుంభరాశి అనుకుంటా. అదే పూర్వ భాద్రపద. సో ఇది ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చా టైము? అంటే అన్నది 2:25 అన్నారు. హాస్పిటల్లోకి తీసుకెళ్తున్నప్పుడు పెదనాన్న చూసారంట టైము. 2:25 అంటే మరి 2:20 ఎవరు చేంజ్ చేసింది మరి? 2:20 ఎవరు చేంజ్ చేశారంటే ఎవరో ఒకరికి చూపిస్తే ఇంకో పెద్ద ఇలా ఆయన చేంజ్ అవ్వచ్చు. చేసిండు. ఎవరో పెద్ద అతను పంతులు చేంజ్ సంథింగ్ చేసిండు. ఆయన రెక్టిఫై చేశారనమాట. ఎప్పుడైనా ఆస్ట్రాలజర్కి ఒరిజినల్ టైమే ఇవ్వండి, ఆయన తిప్పలు ఆయన పడతాడు. ఓకే, అంటే ఒకవేళ కరెక్షన్ చేసేవారు వాళ్ళు అంటే అట్లా రికమెండ్ చేయాలి తప్ప మనం ఒరిజినల్ బర్త్ టైంని మార్చొద్దు, అది అట్లనే ఇవ్వాలన్నమాట. ఓకే, అంటే హాస్పిటల్ బయటే అయిపోయిందంట. అప్పుడు ఇంకా టైం గాబర్లో చూసి 2:25 అనుకున్నారు. జస్ట్ సెకండ్లో మీ స్లాట్ క్యాన్సిల్ చేస్తాం మేము. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఒక బర్త్ టైం ఇస్తారు, ఆ బర్త్ టైం సరిపోలేదు, అరే అట్లా ఎట్లా జరుగుతుంది. ఒక వ్యక్తి పుట్టాక బర్త్ టైం రాస్తారు కానీ పుట్టక ముందు రాయరుగా, అంటే బర్త్ టైం వెనక్కి వెళ్తుందిగా. సో నేనేమనుకుంటానంటే 2:25కి సెట్ అయితే లేదు, ఒక 5 నిమిషాలు పెంచితే ఇప్పుడు మనిషి అట్లా పుడతారు, ముందే రాసి ఉంటారు కదా పెద్దోళ్ళు అని అనుకొని నేను వెళ్ళిపోతాను అనమాట. సారీ అండి, నేను మీకు చెప్పలేకపోతున్నాను, మీరు ఆటోమేటిక్ ఏదైనా ఎప్పుడన్నా టూల్ చేసినప్పుడు కలుద్దామని వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు నేను ఒరిజినల్ బర్త్ టైమే వేసుకొని చెప్తున్నాను, ఎందుకంటే 2:25 సరిపోతుంది, అదే అడుగుతున్నాను అనమాట. 2:20 ఎట్లా సెట్ అవుతుంది, సెట్ అవ్వట్లేదే అని మీకు అడగబోతున్నాను. అవునా, ఓకే ఓకే. అయితే 2:25 2:25 ఇప్పుడు నేను కరెక్షన్ చేశా, ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి కదా అట్లా మనం. ఓకే ఓకే. సరే 2:25 అయితే ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ 2:25 ఫిక్స్ అంతే. చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? అది అన్న, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ట్రై చేస్తున్నాను. ఓకే, అంతకుముందు ఏమైనా వర్క్ చేశారా, అంటే మళ్ళీ అసిస్టెంట్గా అట్లా ఏమైనా వర్క్ చేశారా? నేను 2019లో కోర్స్ చేశాను. ఓకే, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసిన తర్వాత రైటర్గా చిన్న సిరీస్ అవి చేసుకుని కరోనా దాని తర్వాత రైటర్గా జాయిన్ అయ్యాను. పేర్లు అవి కాకుండా ఓ పెద్దోళ్ళ దగ్గరే ఒక బాగా నేమ్ అది ఉంది, ఆ సర్కిల్ గట్రా బాగా హెల్ప్ అయింది. చాలా ఇయర్స్ చేశాను రైటింగ్. రిలీజ్ అయిపోయిందా మీ సినిమా? ఆ? రిలీజ్ అయిపోయింది ఆ సినిమా? అంటే సినిమా అంటే అదే హోల్డ్ అయిపోయింది. ఆ, అంత సర్కిల్ అంత పెద్దది, అంత బాగుంది అంత అనుకున్నాం కానీ అది ఏదో ఒక లోపల ప్రాబ్లం, బడ్జెట్ ఇష్యూ ఏదో సంథింగ్ వచ్చి ఇది అయిపోయింది. ఆ, తర్వాత మళ్ళీ వేరే దగ్గర చేసాం, అంటే అతని దగ్గర రైటింగ్ చేసాం, వేరే దగ్గర చేసాం. అవి అవుతున్నాయి ప్రాజెక్ట్స్ అనుకుని అవి హోల్డ్ అయిపోయి ఇంకా నేను బయటకు వచ్చాను నార్మల్గా. ఓకే, హెల్త్ ప్రాబ్లం అది వచ్చి ఆ తర్వాత నార్మల్ అసిస్టెంట్గా అది చేసుకున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను కథ రాసుకున్నాను ఒకటి, అంటే ముందు కథలు ఉన్నాయి, తక్కువ బడ్జెట్లో కథ రాసుకున్నాను. ఇప్పుడు ఆ కథకి ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నాను. ఒక ప్రొడ్యూసర్ అవ్వాల్సిందే, మీటింగ్ కొంచెం ఇది అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ దాంట్లో తిరుగుతున్నాను, కాంటాక్ట్స్ అది ఇది దాంట్లో సర్కిల్ ట్రై చేస్తున్నాను. ఎప్పుడు అవుతుందో ఏమైనా క్లారిటీ. ముందు సినాప్సిస్ రాసుకుంటారా మీరు మొత్తం, లేదంటే ఫుల్ వర్షన్ బండిల్ రాసుకుంటారా విత్ డైలాగ్ టు డైలాగ్ వర్షన్? హలో, ఓకే, ఎస్. కథ అంటే లైక్ మీరు ఫుల్ బండిల్ కథ రాసుకుంటారా, డైలాగ్ వర్షన్, లేదంటే ఓన్లీ సినాప్సిస్ రాసుకుంటారా? లేదు లేదు, మొత్తం డైలాగ్ వెర్షన్ కూడా రాస్తాను. రాస్తారా? ఎవ్రీథింగ్ రెడీ? మొత్తం స్క్రిప్ట్, బండిల్ స్క్రిప్ట్ వెయిటింగ్ అనమాట ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ ఒక నెరేషన్ కి ట్రై చేసిన, అదే అది ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్ 2 ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారంట. ఇంక మరి మిస్ అయిపోయింది. ఒక 6 months ముందు తెలిసి ఉంటే బాగుండు. మళ్ళీ ప్రొడ్యూసర్ ఎతకాలి అంతేనా? ప్రొడ్యూసర్ ఎత్తుకలి. ఇప్పుడు అది అమ్మ హెల్త్ కూడా కొంచెం బాగా ఇదవుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు నేను దూరంగా ఉండడం, చూసుకోలేకపోవడం అవుతుంది. అన్నీ కూడా జాబ్ వల్ల ఎక్కడ ఉండడం, ఇంకా ఇంట్లో అమ్మా నాన్న మాత్రం ఉండడం. నేను అమ్మా నాన్న నా దగ్గర తెచ్చుకోవాలనుకున్నాను, కానీ నాకు ప్రాపర్ సెటిల్మెంట్ లేక నేను తెచ్చుకోలేకపోతున్నాను. అది కూడా కొంచెం ఎప్పుడు అవుద్ది అని. సరే సరే, అంటే నేను ఎంతవరకు చెప్పగలను ట్రై చేస్తా. ఫస్ట్ 98కి వెళ్దాము, అనుకున్నట్టుందా లేదో చూద్దాం. మనం
క్యాలిక్యులేషన్ చెప్తాము, పాజిటివ్ నెగిటివ్ రిలేట్ చేసుకోవాలి. ఓకే, ఓకే అండి. సింహలగ్నం అయింది, లాస్ట్ డిగ్రీలో ఉందన్నమాట రవి నక్షత్రంలో. అండ్ కుజరాహులు ఇద్దరు ఉన్నారు, డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నారు. శని వక్రించాడు, శని డిబిలిటేటెడ్ నీచపడ్డాడు, రవి కూడా నీచపడ్డాడు, ఇద్దరు నీచపడ్డారు అనమాట. సరే, శనికి వక్రత్వం ఉంది, క్యాన్సిలేషన్ ఉందన్నమాట. ఓకే, తర్వాత సప్తమంలో గురువు చంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు. సో బట్ వ్యయ అష్టమాధిపతుల కలయిక. సరే, పంచమాధిపతి వ్యయాధిపతి ఆధిపత్య దోషం లేదు, కానీ గురువే లీడింగ్. కానీ గురు నక్షత్రంలోనే ఉంటాడు, డైరెక్ట్ అవుతాడు, బట్ శని ఫాలో అవుతాడు, శనికి క్యాన్సిలేషన్ ఉంది. ఓకే, బుధుడు శని నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, సరే, రవి శుక్రులు చాలా ర్యాపిడ్ కంజంక్షన్లో ఉన్నారు, ప్రాబ్లం లేదు, రాహు నక్షత్రంలో. సో కుజుడు దశమం కనెక్షన్ వచ్చింది, రాహువే లీడింగ్ అనమాట. రాహు కేతు ఫలితం ఇస్తాడు. అంటే మీకు రాహుకేతువులు 6 and 12 ఆపరేట్ చేస్తున్నారు. సరే, చూద్దాం, అసలు ఫ్లో చూద్దాం. నేను ఈవెంట్ చెప్తా, మీకు సరిపోయింది లేదు చెప్పాలి మరి, సరేనా? ఓకే అండి. గురుదశ 98 అంటే గురుదశలో శుక్రభుక్తి. ఓకే, శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు వ్యయంలో ఉన్నాడు. సో బేసికల్లీ కుజరాహులు వ్యయంలో ఉంటే మన ఐడియాలు వేరేటోళ్ళకి వర్కౌట్ అవుతాయి, సజెషన్లు, కానీ మనకి అప్లై కావన్నమాట. ఒక్కోసారి గ్రీడ్కి వెళ్ళి నష్టపోవడానికి ఇట్లాంటి కాంబినేషన్స్ని లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సరే, పుట్టినప్పుడు ఏమి కాంబినేషన్ ఏమి పెద్ద కాంప్లికేటెడ్గా ఏమీ లేదు, శుక్రభుక్తి. ఓకే, సో ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు. కానీ 8th లార్డ్ 3rd లార్డ్ని చూశాడు, బట్ 10th లార్డ్ని 3rd లార్డ్ చూడడం, ఈ కమ్యూనికేషన్, కన్సల్టింగ్, రైటింగ్ ఇట్లాంటివన్నీ పనిచేస్తాయి. బట్ కాకపోతే టైం ఫ్లోని బట్టి మనం డిసైడ్ చేయాలి, జడ్జ్ చేయాలి. ప్రస్తుతానికి ఈవెంట్ గుడ్ బ్యాడ్ చెప్పేదానికి ఏం లేదు, మామూలుగా పోతా ఉంది అంతే. ఓకే, 98, 99, 2000 ఏమి ఆస్పెక్ట్స్, గుడ్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ చెప్పట్లేదు, చెప్తా. ఒక ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్ తీసుకుంటే 2004-5 అనమాట. 4-5లో 10th house రెట్రోగ్రేడ్ సాటర్న్కి సెక్స్టైల్ ఇచ్చి వెళ్తుంది అనమాట. అది రెట్రోగ్రేడ్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి కొంతవరకు నయం, కాబట్టి ఉన్నంతలో ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. బట్ ఫ్యామిలీ ప్రాస్పెక్టివ్ నుంచి పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ని ఇవ్వనివ్వదు, కాబట్టి ట్విస్ట్తో కూడిన ప్రోగ్రెస్. 2005లో మీకు ఎగ్జాక్ట్లీ గురువులో రాహుభుక్తి జరుగుతుంది. రాహు స్టార్లాడ్ కేతు కదా, కేతు అసోసియేటెడ్ గురు కదా, గురుదోషం, గురు రాహుల గురుచండాల దోషంలాగా యాక్టివేట్ అవుతుంది. ఏమనగా డబ్బులు ఎవరికైనా ఇచ్చి నష్టపోవడం కానీ, లేదంటే కుటుంబంలో ఆరోగ్యం ఫ్లక్చువేషన్స్ కానీ, ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఫాదర్ జాబ్, వర్క్, ఛాలెంజెస్, ట్విస్ట్లు అట్లాంటివి ఏమైనా కనిపించాయా? ఈ 2004-5 అంటే నవంబర్ టు నవంబర్ తీసుకోవాలి, 6 వరకు, 4 to 6 మధ్యలో, 4 to 5 మధ్యలో ముఖ్యంగా ట్విస్ట్ చెప్తున్నాం. ఏమన్నా కనిపించిందా లేదా? అంటే ఫాదర్కి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు. ఏం హెల్త్ ప్రాబ్లం అది? బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్. ఓకే, ఎంత సివియారిటీ అది? చాలా సివియర్ గా వచ్చింది. చాలా సివియర్ గా అంటే బెడ్ రిడెన్ అవ్వాల్సిన ఎంత రేంజా? దేవుడు ఆపాడు అనుకున్నాను, అసలు అంత చాలా సివియర్ గా వచ్చింది నాకు. ఓకే, ఏం చేశారు మరి దాన్ని, ఎట్లా సాల్వ్ చేశారు? మెడిసిన్సా లేదంటే ఎట్లా? మెడిసిన్స్, ఆపరేషన్ అది అన్నారు, కానీ ఆపరేషన్ అవ్వకుండా సెట్ అయింది. ఓకే, ఏం చేసేవాళ్ళు ఫాదర్ అప్పుడు? ఫాదర్ ఫార్మర్, ఇంకా మెకానిక్ కూడా చేసేవారు. మెకానిక్, బైక్ మెకానిక్, కార్ మెకానిక్, ఏ మెకానిక్? సైకిల్ మెకానిక్. ఓకే, రైట్. దాని తర్వాత నెక్స్ట్ ముందు పోతా ఉంది చార్ట్, సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఇక అంతే, అర్థమైందా? 7, 8 సెల్ఫ్ ఎఫర్ట్ మామూలుగా పోతా ఉన్నది. తర్వాత మీకు డిఫికల్టీ వచ్చినప్పుడు చెప్తా. 2012 తీసుకోండి, ప్రోగ్రెసివ్. మార్స్ 10th హౌస్కి పర్ఫెక్ట్గా స్క్వేరు, 11లో కూడా అపోజిషన్ అనమాట మూన్తో. 11, 12, 13 మళ్ళీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది అనమాట. మెర్క్యూరీ కూడా స్క్వేర్ అవుతుంది. చదువు ఎలా ఉంది? ఏమన్నా డైవర్షన్స్ లాంటివి సాగుతా ఉన్నాయా? అర్థమైందా? సో 11, 13, 12 ముఖ్యంగా. ఓకే, శని దశ, శుక్రభుక్తి. శని శుక్రులు పరస్పరం చూసుకుంటున్నారు, దానివల్ల శని శుక్ర యోగం అంటారు అనమాట. ఒక హాఫ్ చెడగొడుతుంది, డైవర్షన్ చేస్తుంది. లేదా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఇచ్చిందా మీరు, అదే చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తుంది ఇది ఇక్కడ మనకి కొంచెం డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ అనమాట. దాదాపు 14 వరకు. 14 తర్వాత వేరే ప్రోగ్రెస్ గురించి చెప్తా. ఫస్ట్ అయితే ఈ 11 నుంచి 14, 7 నుంచి 10వ తరగతి అలా ఉండుంటారు కదా, అక్కడ చూడండి. ప్రాబ్లం చెప్తున్నా, కనిపించిందా లేదా? అంటే అక్కడ నార్మల్ గా ఉన్నట్టుంది, కానీ 11, 12లో కొంచెం ఫ్యామిలీ పరంగా అమౌంట్ ఏదో ఎవరికో ఇచ్చి లాక్ అయిపోవడం. ఎంత స్థాయిలో? మీ దగ్గర 100 రూపాయలు అంటే 50 రూపాయలు లాస్ అయిపోయిందా?
ఆ! అలానే అయినట్టుంది. మీ వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది. నాకే చిన్నగా వినబడుతుందా? మీరు దూరం నుంచి మాట్లాడుతున్నారా? లేదు అది చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా. ఓకే. రైట్. 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 సరే. ఇది అంటే అమౌంట్ గురించి అనుకుంటా. ఆ సెవెంత్‌లో ఎప్పుడో ఉన్నప్పుడు నేను ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. హ్మ్. ఆ తర్వాత అది ఇంకా ఫెయిల్ అయ్యానని చెప్పి దీంతో ఫుల్‌గా చదివేసి తర్వాత బాగా మార్కులొచ్చేసాయి. ఓకే. ఆ! రైట్. రైట్. అట్లా రైట్. వెరీ గుడ్. అది గుర్తుంది ఒకటి కొంచెం. ఓకే. సో, అంటే డబ్బులు నాకు ఈ మేజర్‌గా లాస్ అయింది. 2014 నుంచి బాగా గుర్తున్న ఈవెంట్స్ నాకు సరే పర్లేదు. ముందది దెబ్బలు అక్కడైతే డబ్బులు బాగా లాస్ అయినాయి. డబ్బులు కొంచెం లాస్ అయ్యాయి. ఓకే. ఆ! తర్వాత 14లో మరి చదువు ఇంప్రూవ్‌మెంట్ గాని, ప్రోగ్రెస్ గాని, పాజిటివ్ సైడ్ చెప్పాలన్నమాట. వేరే ఎర్నింగ్ ఆపర్చునిటీ గాని, వేరే చదువు గాని, ఏదైనా గాని మనం మంచి సైడ్ చెప్తా ఉన్నాం మనం అన్నమాట. 14, 15 మధ్యలో ఇంప్రూవ్‌మెంట్ చెప్తున్నాం. అండర్‌స్టాండింగ్, కమ్యూనికేషన్ కూడా బాగా డెవలప్ అవుతది. ఆలోచన ఇంప్రూవ్‌మెంట్ ఇయన్నీ ఇంటర్ అయితే ఇంటర్ ఏదుంటే అది. మనం 14, 15 ఇంప్రూవ్ చెప్పాం. 2014లో ఏం జరిగిందంటే నేను పాలిటెక్నిక్ చేద్దామని ఎగ్జామ్ రాసాను. హ్మ్. కానీ అప్పుడు ఈ ఆంధ్ర, తెలంగాణ దీనివల్ల అది లేట్ అయ్యి ఇంటర్ మళ్ళీ జాయిన్ అయిపోయాను. హ్మ్. అయితే నాకక్కడ గవర్నమెంట్ సీట్ వచ్చింది. అది నేను కానీ ఓకే. అది అలా అవ్వడం ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చానేమో అనిపిస్తుంది. అది అవ్వడమే అది అవ్వడమే ఇండస్ట్రీకి వచ్చానేమో ఆ సిట్యుయేషన్‌లన్నీ అలా అలా ఇదయ్యి నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైమ్ షార్ట్ ఫిల్మ్ రాసాను. షార్ట్ ఫిల్మ్ ఫిలింకి రాసారా? ట్రై చేశాను. 14, 15లో 14, 15లో అనుకుంటా. ఓకే. అప్పుడు ఓకే. స్టార్ట్ చేశాను. అలా దానికోసం తిరగడం ఇంక అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. అంటే ఓకే. ముందు వెరీ నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఉంది. హ్మ్. కానీ నేను మన ఉన్న స్టేజ్‌కి మరి ఇటు సైడ్ వచ్చిందంటే ఫైనాన్షియల్ మరి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయట్లేదా ఈ 14, 15లో? లేదు చేస్తున్నాను. ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయిపోయింది. ఎడ్యుకేషన్ కూడా చాలా హ్మ్. స్పీడ్ అయిపోయిందనమాట. నేను ముందు చిన్నప్పుడు నార్మల్‌గా ఉండేది గానీ ఈ 14, ఆహ్, 15 ఇంప్రూవ్‌మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారా? యాక్సెప్ట్ చేస్తున్నాను. చాలా ఓకే. ఓకే. చాలా ఓకే. మార్కులు కూడా చాలా వచ్చాయి అసలు. ఓకే. నేను ఎంత ట్రై చేసినా కూడా. ముందుకెళ్దాం ఇక్కడి నుంచి. హ్మ్. శని దశ జరుగుతా ఉన్నది. శని నక్షత్రాధిపతి కేతు అనమాట. శని నక్షత్రంలో బుధుడు ఉన్నాడు. చతుర్థ భావం ఫలితాలను తృతీయ భావం ఫలితాలు ఇస్తున్నాడు. సరే చూద్దాం. 16, 17 ఇదంతా కూడా ఓకే. 18 ఓకే. 10,000 నో బ్యాడ్ యాస్ అంటే స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్. మీరు ఏదైనా చేయండి అది స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్. మిరాక్యులస్ కాకపోయినా కానీ సెల్ఫ్ ఎఫర్ట్ అంతే అనమాట. ఓకే. 19 ఇదిగో రెట్రోగ్రేట్ అయిపోయాడు అనమాట మెర్క్యూరీ. ప్రోగ్రెసివ్ వీనస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్స్. ఆస్పెక్ట్ ఏం లేదు కదా, చూద్దాం. ఇదిగో కోవిడే, బట్ కాకపోతే మీకు 2021 ఓకే. ఇక్కడ ఒక ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ అనమాట నడుస్తూ ఉంది. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మార్క్స్తో సెక్స్టైల్ ఇచ్చిందనమాట. అట్లనే దీన్ని పాజిటివ్ ఆస్పెక్ట్గా కన్సిడర్ చేయాలి. సో ఉన్నంతలో బెటర్ దాన్ బిఫోర్. సో మళ్ళీ ఇంకా ఆపర్చునిటీ ఇంప్రూవ్మెంట్ ఏమైనా వచ్చాయా, లేదంటే దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యా? ఎందుకంటే శనిలో రాహు జరుగుతున్నాడు. రాహు నమ్మంగా మనం గురు చండాల యోగం అనమాట. సో మీ వర్క్ బాగుండొచ్చు, అవుట్పుట్ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ముందుకు పోకపోవడం, ఎదుటోడు మనం చీట్ చేయడం, ఇట్లాంటివన్నీ అనమాట. ఎఫర్ట్ బాగుంటుంది, మెంటల్గా మన మీద మనకి ధైర్యం ఉంటుంది, ఇలా చెప్పాలన్నమాట. పనిచేసిందా? పనిచేసిందన్న. ఎలా అంటే 2019లో నేను వచ్చాను. కోర్స్ అది నా లైఫ్ స్టార్ట్ అయింది అనుకున్నా. అప్పటి వరకు ముందంతా ప్రాబ్లమ్స్ అది. ఓకే. కానీ 2020లో నాకు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది రైటర్‌గా. అంటే గోస్ట్ రైటర్ అన్నట. గోస్ట్ రైటర్ గోస్ట్ రైటర్ కాదు, మెయిన్ అంటే ముందు నార్మల్ రైటర్ గాని తీసుకున్నారు. కానీ అతనికి నా వర్క్ నచ్చి నేను మెయిన్ రైటర్‌ని చేశారు అందులో నన్ను అసలు. ఓకే. ఎంత ఇస్తారు ఇప్పుడు రైటర్ కి? పర్ మంత్ శాలరీ బేసిసా? మంత్లీ శాలరీ బేసే. ఎంత ఇస్తారు? మనం బాగా క్లోజ్ అయితే మనకి అందులో షేర్ గట్టా అంటే చాలా క్లోజ్ అయితే తప్ప ఇదంతా అనార్గనైజ్డ్ సెక్టర్ కదా ఇండస్ట్రీ. అవునవును. ఇక్కడ వేరేగా ఉంటాయండి. కాగితాలే ఉండవు. అంతా నోటి మాట, ఫ్రెండ్షిప్ కొద్దీ నడవాలి. ఫ్రెండ్షిప్ అలా నడవాలి. ఓకే. అక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా అక్కడ ఎంత ఇచ్చారు అప్పుడు? ఒక 50 అలా ఇచ్చారు. 50,000 డీసెంటే కదా. వెరీ గుడ్. ఓకే, సరే ముందుకు వెళ్దాం. సో మరి ఇక్కడ 21 దగ్గర ఏమవుతా ఉన్నది? అప్పుడు వర్క్ చేస్తున్నాను. అప్పుడు అతను ప్రాజెక్ట్ కాకుండా అతను ఫ్రెండ్ ప్రాజెక్ట్ కూడా పెట్టారు. మరి ఆ ప్రాజెక్ట్ ఫ్లై అయిందా మరి? అన్ని అయ్యాయి. ఈ కరోనా వచ్చి ప్రొడ్యూసర్లకి కరోనా వచ్చి ఆగిపోయింది. అంటే లాస్ట్ మూమెంట్ లో ఆగిపోయింది. అదే ట్విస్ట్. అంతా అయిపోయి లాస్ట్ మూమెంట్ లో అయిపోయింది. అది రిలీజ్ అయితే కొంచెం పేరు వస్తుంది కదా మళ్ళీ. అసలు
గ్రోతే వచ్చి అయితే అయిపోదు అంటే ఇంకా ఉమ్. నెక్స్ట్ నేను ఏదో ఒకటి ఇది అవుతుంది కానీ ఆ, అక్కడ బ్రేక్ అయిపోయి ఇంకా ఆగిపోయింది. అలా అదే బ్రేక్ మనకి ఆ కాంబినేషన్ వీళ్ళన్నా చీట్ చేయాలి, ప్రకృతి అన్న ఏదో ఒకటి చేయాలి మనం. సరే, తర్వాత 22 ఇక ఏముంది, మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్, మళ్ళీ బ్రేక్ పడినట్టేగా, అర్థమైందా, మళ్ళీ కష్టాలు స్టార్ట్. ఓకే, కంటిన్యూ అంటే మెంటల్లీ మీరేమి అది అయిపోలేదు కానీ బట్ మళ్ళీ ప్రయత్నం అంతే, అర్థమైందా. అంటే ఇది 22లో కొంచెం లైఫ్ లో అలవాటు కష్టపడినట్టే, పడిపోయినా 22, 23 నవంబర్, 23 నవంబరు మనం ట్రై చేస్తా ఉంటాం, ముందుకు పోదు బండి, అర్థమైందా. 22, 23 ఎంత ట్రై చేస్తా ఉన్నా కానీ స్లో అయిపోతా ఉంటుంది అనమాట. అసలు అది ఎంత ఇదే టైంలో సేమ్ ఫ్యామిలీ హెల్త్ కూడా ఇదే టైంలో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే గురువు అష్టమాధిపతి కదా, సో ఆయన 9వ స్థానానికి, భాగ్యస్థానానికి, బాధక స్థానానికి కనెక్ట్ అయిన శనిని ఫాలో అవుతున్నాడు, నీచ శనిని. కాబట్టి ఏమవుతుంది, ఫ్యూచర్ మీద భయాన్ని ఇస్తుంది, ఫాదర్ హెల్త్ ఇస్తుంది, లేదంటే డబ్బులు ఎక్స్పెక్టెడ్గా రావడంలో ట్విస్ట్లు ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఛాలెంజింగ్ పాయింట్స్ అనమాట. పనిచేసాయి కదా, పనిచేసాను, అవన్నీ పనిచేసాను. తర్వాత నెక్స్ట్ అసలు అది తర్వాత నుంచి ఇంకా అలాగా ఎక్కడ డ్రాప్ అయిపోయింది, మెల్లగా వెళ్తా ఉంది అనమాట. ఇక బండి స్లో అంటే స్లో అనమాట, డెడ్ స్లో అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే అసలు 24, 25లో నేను ఇదే చేయాలా, లేదంటే ఇది మానేసి ఇంకోటి చేయాలా, అసలు వర్కౌట్ అవుద్దా అని స్కోప్ లేనంత టెన్షన్, స్ట్రెస్ ఈ 25 నవంబర్కి, మొన్న నవంబర్కి అయితే నేను డౌన్ చూసాను, లైఫ్ లోనే చాలా డౌన్ చూసాను అసలు. ఎప్పుడు మొన్న 2025లో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా గానీ ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర వచ్చింది ఆపర్చునిటీ, సెలెక్ట్ అయ్యాను. సెకండ్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిపోయినా, అన్ని సెలెక్ట్. అసలు నాకు ఇది నేను సెలెక్ట్ అయిన నాకు కూడా ఎలా తెలిసిందంటే, వేరే ఎవరో నేను బయటికి ఇంటర్వ్యూ అయిన చూస్తుంటే ఆ అబ్బాయి చెప్పాడు, నేను 1 month నుంచి తిరుగుతున్నాను, నాకు అసలు పెళ్ళలేదు అది ఇది అని. నాకు జస్ట్ మార్నింగ్ పెడితే మధ్యాహ్నంకి సెలెక్ట్ అయిపోయాను. ఓకే, అంత బాగుంది అనుకున్నా కానీ రైటర్ 1 week సెలెక్ట్ అయ్యేది, రైటరేనా, యాజ్ ఎ రైటర్ రైటర్గా సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ ఇదే క్యాన్సిల్ అయిపోయింది అది. అదే అసలు అలా చాలా ఆపర్చునిటీస్ ఇది అయిపోయాయి, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ తో బాగా యాంగ్జైటీ, స్ట్రెస్ ఇచ్చేసి. సరే, ఇప్పుడు దాకా వచ్చాం కదా, నేను చెప్తా ముందు టైము. సరే, ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రిడిక్షన్స్ అన్ని 10కి ఒక 2 మార్కులు అన్న వచ్చాయా, లేదంటే ఒక 8 దాటానా నేను? 8 దాటారన్న. ఎందుకంటే నాకు 4 ఈవెంట్స్ ఏదైతే 2004 డాడీది అయితే అది పక్క చాలా చాలా సివియర్, అది చిన్నప్పుడుది, నాకు ఇయర్ గుర్తులేదు కానీ అది పక్కా. ఆ తర్వాత ఇవన్నీ కరెక్టే, అన్ని కరెక్ట్ గా వచ్చాయి. గుడ్. మేము ఎక్కడ దొరికాం అసలు మీకు? యూట్యూబ్ లోనేనా? ఇది ఒక జర్నీ. ఎలా అంటే నేను ఒక క్యారెక్టర్ కి ఆస్ట్రాలజీ, హీరోయిన్ కి ఆస్ట్రాలజీ పెడదామని రీసెర్చ్ చేశాను. దాని గురించి నాకేం ఓకే, హీరోయిన్ ఆస్ట్రాలజర్ అన్నట్ట అన్నట్టు. ఓకే, కానీ దానికో మా ఫ్రెండ్ కి అడిగాను, ఆడికి కొంచెం ఆస్ట్రాలజీ తెలుసు అని, ఓకే, ఇక్కడ ఇండస్ట్రీలో ఆడు ఇది. ఓకే. కానీ ఆడు చెప్పాడు ఇలా ఉంటాయి యూట్యూబ్ లో అది ఇది అంటే, అప్పుడు మీరు చూసినప్పుడు ఇలా ఉంటే చెప్తారు కదా అని చెప్పి నేను పెట్టాను. 2029 అదేవో అప్పుడు వచ్చింది స్టార్ట్. ఓకే, ఇంకా అయినట్టేలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఓకే. కానీ వీడియో మళ్ళీ షార్ట్ ఏదో కనిపించింది, అవును. ఇలా పెడితే ఇదని ఇంకా అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఎన్ని రోజులు ట్రై చేశారు మీరు? చాలా మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే, ఫైనల్లీ వర్కౌట్ అయింది. ఫైనల్లీ వస్తుంది అనుకున్నారా అసలు? చాలా ఈ స్టేజ్ లో ఉన్నాను. ఈ ప్రొడ్యూసర్ మీటింగ్ కూడా మొన్న పండగలో అవ్వాల్సింది, అది బ్యాక్ అయిపోయింది. ప్రతిదీ బ్యాక్ అయిపోతుంది, ఎందుకు ఏంటి అంటే ఇది మాత్రం ఒక హోప్ ఇస్తుంది ఈ స్టోరీ. అందుకే నేను ఇంకా బాగా ఇదిగా ట్రై చేస్తున్నాను అన్ని పక్కన. ఓకే, ఇప్పుడు స్టోరీ ఫైనల్ అయింది కదా, ఈ ఫైనల్ అయిన స్టోరీని రిజిస్టర్ చేస్తారా? మామూలుగా ప్రాసెస్ ఎలా ఉంటది? నాకు ఊరికే గ్లిమ్స్ లాగా చెప్పండి, అంటే నా లెర్నింగ్ కోసం. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక స్టోరీ రాశాను అనుకో, నెక్స్ట్ ఏంటిది నా అప్రోచ్? ముందు రిజిస్టర్ చేసుకోవాలి సేఫ్ సైడ్ కి. ఓకే, ఇది ఎంత తీసుకుంటారు? రిజిస్ట్రేషన్ ఎంత తీసుకుంటారు? రిజిస్ట్రేషన్ ఇక్కడ TCWA అని తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ ఉంది, అందులో మెంబర్షిప్ కావాలంటే ఆల్రెడీ మన సినిమాలో ఒక పేరు పడాలి. ఎవరైనా రైటర్ మనకి అందులో ఉన్న మెంబర్ ఏమొచ్చి సంతకం పెట్టాలి, ఆ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇదంతా లేకుండా స్వా ఉంటది, సో స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ముంబైలో ఉంటది. అది ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు, అది 3000 అయిపోద్ది. ఓకే, సూపర్. అంటే ఇప్పుడు ఆ స్టోరీలో ఉన్న ఎగ్జాక్ట్ డైలాగులు వాడకూడదా, థీమ్ వాడకూడదా? అందులో ఎలా అంటే మినిమం ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో నుంచి మ్యాటర్ కానీ ఇది కానీ స్టోరీ ప్లాట్ కానీ మెయిన్ కోర్ థీమ్ కానీ 50% మ్యాచ్ అవ్వకూడదు అసలు. ఓకే, చిన్న చిన్న మ్యాచ్లు అవన్నీ పర్లేదు, అవన్నీ చాలా కామన్. ఎగ్జాక్ట్ గా అది ఎక్కువ ఏది మ్యాచ్ అయితే అప్పుడు కేసు అవుతుంది. అర్థమైంది. అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఓకే, దాని తర్వాత నెక్స్ట్ గా ప్రొడ్యూసర్ కోసం మనం ఫైండ్ చేయడమేనా విత్ ఇన్ ది సర్కిల్? ఎవరైనా అంటే ఆల్రెడీ ఒక హీరో కాంటాక్ట్ ఉంది ఒక ఫ్రెండ్ నుంచి, అతన్ని అప్రోచ్ ఏమన్నా అవుదామంటే పిఆర్ టీమ్స్ ఉంటాయా? పిఆర్ టీమ్స్ ఉంటాయా స్టోరీని సర్క్యులేట్ చేయడానికి? వాళ్ళందరూ అంటే ఏదైనా ఇండస్ట్రియల్ కాంటాక్ట్స్ అంటే ఎవరి కాంటాక్ట్ ఉన్నా అది ఎంత క్లోజ్ గా ఉందని బట్టి మనకి హెల్ప్ అవుద్ది అనమాట. ఓకే ఓకే, అది ఓకే, మనం దగ్గర రికమెండేషన్. కూర్చోడానికి అది మాట్లాడడానికి పట్టాలు అయితే ఎక్కాలంటే మనకి ఆ ఫ్రెండ్షిప్, వాళ్ళకి ట్రస్ట్ ఆ, రావాలి. అది కావాలి. సో ఆ అప్రోచ్ అది ఇది వర్కౌట్ అయితే అయిపోతాయి, ఓకే ఓకే, ఒక లేదంటే ఒక ఫైనలైజ్ స్టోరీ ఉందనుకోండి, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఒక 20 crore బడ్జెట్ సినిమానే, చిన్న సినిమానే ఉందనుకుందాం, అప్పుడు మనకి ఎంత ఇస్తారు వాళ్ళు? అది అంతా ఇంకా మళ్ళీ తర్వాత షేరు లేకపోతే ఇప్పుడు సినిమా హిట్ అయిన దాన్ని బట్టి అసలు ఫస్ట్ మినిమం మనకి ఏమి ఇవ్వరా? ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి మంత్లీ బేస్ శాలరీ ఇస్తారు. శాలరీ ఇస్తారు. ఓకే, ఇప్పుడు స్టోరీ ఫైనల్ అయింది కదా, ఫ్రీజ్ చేసాం కదా, రిజిస్టర్ చేసాం కదా, అప్పుడు ఏమి ఇవ్వరా ఆ స్టోరీని ఇచ్చినప్పుడు? అవన్నీ అలా ఉండదు, వాడితో కలిసి మనం వర్క్ చేయాల్సిందే, రీఫైన్ చేయాల్సిందే, అంతే అంతే. మళ్ళీ ఆ సినిమా నడిచిన రోజులు ఎన్ని నెలలు నడుస్తుందో ఆ నెలలకు పే ఇస్తారు, వర్కౌట్ అయితే హిట్ అయితే రిలీజ్ అయితే అప్పుడు సంగతి, దాన్ని బట్టి అప్పుడు ఇస్తే ఇస్తారు, లేదా లేదు, అదంతా మళ్ళీ అది కూడా అంతే. ఎందుకంటే ఇదంతా మార్కెట్ బేస్డ్ కాబట్టి, మార్కెట్ మనకి ఉండదు కాబట్టి కమిట్మెంట్ ఇవ్వలేరు. కమిట్మెంట్ ఇట్స్ ప్రూవ్ అయినప్పుడు ఏదైనా మన కంట్రోల్కి వస్తుంది, ప్రూవ్ అయ్యేంత వరకు కంట్రోల్ ఏముండదు. ప్రూవ్ అయినంత వరకు వెయిట్ చేసుకోవాలి లైఫ్. బిలీవ్ చేయాలి, పోవాలి, నమ్మాలి, పోవాలి, ఇష్టం కాబట్టి మనం చేసుకుంటున్నాం, అంతే అంతే. రైట్ రైట్, గాట్ ఇట్. సరే, ఓకే. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్? అదే ఎప్పుడు అవుతుంది సక్సెస్, ఎప్పుడు వస్తుంది? విషయం ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ ఫండమెంటల్ గా చార్ట్ లో బలంగా ఉండాలన్నమాట. ఇక్కడ మనకి బలం లేని మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు బుధ దశ జరుగుతూ ఉన్నది, బుధుడు ఏమవుతున్నాడు, వ్యయంలో ఉన్న కుజరాహులు కనెక్ట్ అవుతున్నాడు, రాహు ఏమయ్యాడు, గురు రాహులతో కనెక్ట్ అయ్యాడు. కాబట్టి ఏంటంటే మీరు డైరెక్టర్ అంటున్నారు, అర్థమైందా? డైరెక్టర్ అంటే ఇక్కడ మనము గ్యామ్లింగ్ చేసేటోళ్ళందరినీ ఏరేయగలగాలి మనం, అవునా కదా? అందరినీ కమాండ్ చేయగలగాలి. సో యూ హ్యావ్ సాటర్న్ చాలా బలంగా ఉండాలి, లీడ్ చేయగలగాలి, అర్థమైందా? ఇక్కడ సాటర్న్ అనేవాడు డిబిలిటేట్ అయిపోయాడు. ఓకే, తర్వాత గురువేమో ఆ నీచపడిన సాటర్న్ యోగకారకుడేమో అట్లా ఫాలో అవుతున్నాడు. తర్వాత కుజరాహుల్ కలిసి ఉంటే ఆ కుజరాహుల్ని మనకి ఎవరు ఫాలో అవుతున్నారు? సో బేసికలీ శుక్రుడు. బేసికలీ గురుచండాల, గురుదోషం అనేది మనకి అధ్యాస్తాం, దీనికి పరిహారం అడగండి, అర్థమైందా? సో ఫ్లో అది. సో ఇట్స్ ఓన్లీ దాన్ని రిమూవ్ చేయాలని కాదు, ఉన్న సిచ్యువేషన్ నుంచి మనం ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలా అనేదే క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోండి. ఓకే, ఆ దోషం చెప్పాను కాబట్టి దానికి ఏదో నేను సెట్ చేసేస్తానని అనుకోకండి. సో బుధ దశ జరుగుతా ఉంది, బుధుడు ఫాలోయింగ్ కుజరాహు, అంటే రాహునే ఫాలో అవుతున్నాడు. రాహు ఎవరిని ఫాలో అవుతున్నాడు? మళ్ళీ గురువుని ఫాలో అవుతున్నాడు. సో కాబట్టి ఏంటిది, ఓవర్ థింకింగ్, వర్రీ, యాంగ్జైటీ ఇవన్నీ ఇచ్చేస్తా ఉంటాడు అనమాట, అర్థమైందా? సో నేనేమంటానంటే మీ సిచ్యువేషన్ లో ఉంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ద డైరెక్టర్ ఐ విల్ ట్రై టు బి ఏ సపోర్ట్ యాజ్ రైటర్, అర్థమైందా? ఎందుకంటే వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. సో 50,000 తీసుకునేది 1,00,000 రూపాయలు తీసుకొని ప్లీజ్ నన్ను మోసం చేయండి, నో ప్రాబ్లం అని చెప్తాం మనం, అదే మన డిస్క్లైమర్, అర్థమైందా? నన్ను ఎంతైనా వాడుకోండి, నో ప్రాబ్లం, ఇది బౌండెడ్ స్క్రిప్ట్, సో ఇది నేను మీకు ఇస్తాను, వర్కౌట్ అయితే హ్యాపీ, ఓకే, మళ్ళీ ఇంకోటి రాసుకుందాం, ఇదే కాన్సెప్ట్ లో ఉండాలి తప్ప డైరెక్టర్ అనే మోడ్కి వెళ్ళారంటే మళ్ళీ మీరు డైవర్ట్ అవుతారని అంట నేను. ఎందుకంటే ఇప్పుడు 2 to 3 ఆస్పెక్ట్స్ వచ్చాయన్నమాట, లిఫ్ట్ ఆస్పెక్ట్స్. మరి లిఫ్ట్ చేయలేగా, లిఫ్ట్ చేసేదంటే ఈ పాటికి లిఫ్ట్ చేసేది. సో అంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది కానీ నేను వెళ్ళలేదు, రీజన్ ఏదైనా అవ్వచ్చు, అవుట్పుట్ రాలే కదా, మీరు వెళ్ళలేదు, వాళ్ళు రావద్దన్నారు, ఏదైనా కానీ మ్యాటర్ అది. ఓకే, ఇప్పుడు కూడా ఏం జరుగుతుందనంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ కి స్క్వేర్ జరుగుతుంది, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ జరుగుతా ఉన్నది. సరే, ఇప్పుడు మీరు చదువుకున్నా అన్నారు కదా, ఎంతవరకు చదివారు, ఏం చదివారు, మీకు సెకండ్ ఇన్కమ్ ఏంటిది మరి? నేను బిఎస్సి చేశాను, ఇంకా తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే, ఇక్కడ ఫుల్ టైం అంటే ఇక్కడ 8 hours అయిపోతుందా వర్క్? ఇక్కడ ఫుల్ టైం. ఇంకా ఇప్పుడు పే ఇస్తున్నారా ఇప్పుడు? లేదు, ఇప్పుడు మరేం చేయట్లేదు, నేనే ట్రయల్స్ లో ఉన్నాను. ఓకే ఓకే, సో అంటే నేను మీకు నచ్చినా నచ్చకపోయినా నా వ్యూ చెప్తా కదా, సో అది మ్యాటర్. మీకు ఏదో షుగర్ కోటేసి చెప్తే వచ్చేది పోయేది ఏం లేదు, నాకు తెలుసు కదా. సో నా అండర్స్టాండింగ్ ఏంటంటే, మీ సిచ్యువేషన్ అది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, రూపాయి అవ్వచ్చు, కానీ నా అండర్స్టాండింగ్ ఏంటంటే మీకు ఇప్పుడు 10th house ట్రైన్ నెటల్ జూపిటర్ జరుగుతుంది, మంచి ఆస్పెక్టే జరుగుతుంది అటు సైడ్. ఓకే,
25కి. కానీ మెర్క్యూరీ అనేవాడు కుజరాహుల్ని యాక్టివేట్ చేస్తున్నాడు. కుజరాహుల్ ఏం చేస్తారు? గ్యాంబ్లింగ్, చిన్నప్పుడు డబ్బులు ఇచ్చి మోసపోయామని చెప్పారు చూసారా, అట్లాంటి కాంబినేషన్. మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ కి స్క్వేర్ అవుతున్నాడు. ఇది లవ్ ఫెయిల్యూర్, ఎమోషనల్ ఫెయిల్యూర్, డబ్బులు ఖర్చు, ఇట్లాంటివన్నీ కాంబినేషన్స్ అన్నమాట. ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మరి ఎట్టా? ఆ శుక్రుడు రవి కూడా వాళ్ళు రాహునే ఫాలో అవుతున్నారు. ఆ రాహువే లీడింగ్ అనమాట, తలనొప్పి అది, అర్థమైందా? సో కుజుడు లీడింగ్ అయితే వేరేగా ఉండేది. సప్తమం నుంచి గురువు చూసి సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ రాహు దిగ్బలాన్ని పొందేశాడు అనమాట. ఆ కుజరాహులు గురురాహులే లీడింగ్. అర్థమైందా? మీకు క్రిటికల్ థింకింగ్ ఉంది. మిమ్మల్ని వేరే వాళ్ళు వాడుకొని వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వగలుగుతారు, మీరు డైరెక్ట్ అవ్వడానికి కనబడట్లేదు లింక్ సింక్. అర్థమైందా? సారీ టు డిసప్పాయింట్ యూ. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవుతారని, అంతేగాని మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు బుధ దశ జరుగుతూ ఉన్నది. బుధుడు ఓన్ స్టార్లోకి వెళ్ళాడు. ఇప్పుడైతే మీకు ఆపర్చునిటీ కోసం వెళ్తే 25 నవంబర్ 26 నవంబర్ ఆపర్చునిటీ అయితే దొరుకుద్ది. కానీ ఖచ్చితంగా మీకు సినిమా ఓకే అయిపోద్ది, డైరెక్ట్ పొజిషన్ వచ్చేస్తుంది అని నేను చెప్పలేను. అర్థమైందా? లేదండి మీరు అసలు తప్పు చెప్పారు, నాకు పొజిషన్ కూడా వచ్చేసింది, నేను సినిమా కూడా తీసానంటే రిలీజ్ అవ్వాలిగా, అది అవుట్పుట్ రావాలిగా, చాలా ఉంటాయి కదా స్టేజెస్. అర్థమైందా? సో బేసికల్లీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆస్పెక్ట్స్ ఏం చేస్తాయి? మెంటల్ స్ట్రెంత్ ఇస్తాయి. కానీ రియాలిటీలో అవన్నీ ఎగ్జిక్యూట్ అయినప్పుడే వస్తాయి. కానీ నా ఫ్లో అనేది బలంగా మూవ్ అవ్వట్లేదు. ఎమోషనల్ గా వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే, పలానా వాడు వాడుకుంటున్నాడు నన్ను వదిలేస్తున్నాడని మనం ఫీల్ అయితే చేసేది ఏం లేదు. అర్థమైందా? ఇది అట్లనే ఉంటదని చెప్పి మనం ప్యాటర్న్ అర్థం చేసుకొని మేకింగ్ ఆఫ్ మనీ, అట్లీస్ట్ పే వస్తుందా ఒక జాబ్ లాగా అనుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. వచ్చినప్పుడు వస్తుంది ఆపర్చునిటీ, నమ్మి వెళ్ళిపోవడమే. ఎందుకంటే కాన్ఫిడెంట్ గా డిసైడ్ చేయడానికి లేదనమాట. ఎందుకంటే యోగం స్ట్రాంగ్ గా లీడ్ చేయాలన్నమాట. లీడ్ చేస్తేనే మీకు ప్లే అవుతుంది. అంటే డబ్బులు రావాలిగా. అర్థమైందా? మీకు టర్న్ అవ్వాలి కదా, అది సంగతి. ఇప్పుడే మెర్క్యూరీ దశ స్టార్ట్ అయింది. మెర్క్యూరీ ఇప్పుడే రీసెంట్ గానే రిట్రోగ్రేడ్ అయ్యాడు అనమాట. 10th హౌస్ ట్రైన్, మూన్, జూపిటర్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బానే ఉంది. కానీ మీరు అన్న బ్రేక్ ఈవెన్ ని నేను చెప్తలేను. అర్థమైందా? బ్రేక్ ఈవెన్ చెప్పట్లేదు. ఓకే, మీరు జాబ్ లో ఉన్నారనుకో, మీకు ప్రమోషన్ వస్తుంది, ప్రోగ్రెస్ వస్తుంది. ఇప్పుడు మొత్తం మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఒకవేళ అయ్యిందంటే హైలీ ట్రాన్స్ఫర్మేషన్ కదా, దాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే ఓకే, దాదాపు మీరు ఇట్లా వెళ్తా ఉంటే ఈజీగా ఇంకో 10 ఏళ్ళు వెళ్ళిపోద్ది అనమాట టైం, వెళ్ళగలిగితే. అర్థమైందా? ఎంతో కొంత అయితే ప్రోగ్రెస్ అవుతారు. ఓకే, సో బ్యాక్ బోన్, బ్యాక్ సపోర్ట్, బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేయొచ్చు. దట్ ఈజ్ మై కంక్లూషన్. ఓకే, డైరెక్టర్ లెవెల్ పొజిషన్ మీరు అడిగిన దానికి పూర్తిగా నేను కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే పాస్ట్ డేటాను అనలైజ్ చేసిన దాన్ని బట్టి, ఆస్పెక్ట్స్ని బట్టి, ఆస్పెక్ట్స్ వర్క్ కాకపోవడాన్ని బట్టి, వాటిని బట్టి డెసిషన్ తీసుకుంటున్నా. జనరల్ గా అయితే చెప్పేస్తా, మీ గ్రాఫ్ ఇవన్నీ నేను క్యాలిక్యులేషన్ ఏం చూపిస్తే గ్రీన్ లో చూపిస్తాయి, పైకి వెళ్ళిపోతా ఉంటాయి, అన్ని సూపర్ గా చూపించేస్తాయి. అది సంగతి. ఎస్, సరే, ఎలా అనిపించింది? మిమ్మల్ని డిసప్పాయింట్ చేశానా? లేదన్నా, ఇది తెలుసుకోవడం మంచిదే. అవును. సో ఇప్పుడు ఏంటిదనంటే మనము ప్రిపేర్డ్ గానే ఉండాలన్నమాట. ప్రిపేర్డ్ గా లేకపోతే మళ్ళా మిస్ అయిపోతాం కదా. అది అవును, మధ్యలో మళ్ళీ వీనస్ 10th హౌస్ అపోజిషన్ ఇవన్నీ వస్తాయి. సో ఈజీగా ఇప్పుడైతే ఆస్పెక్ట్ అందుకుంది. ఇంతకు ముందు వరస్ట్ ఉన్నంత అయితే ఉండదు. అర్థమైందా? సో వాళ్ళు మేబీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని లీడ్గా చేయకపోయినా కానీ ఎవరో ఒకళ్ళ లీడ్కి మీరు వీళ్ళకి సపోర్టివ్గా ఉండండి, టుగెదర్గా ఉండండి, నేను ఆయన్ని నమ్ముతాను, మీరు సపోర్ట్ చేయండి అన్నట్టుగా ఏదన్నా సెట్ అవ్వచ్చు. అలా కూడా అవ్వచ్చు కదా. ఎంతో కొంత గుడిలో మెల్లలాగా ఎంతో కొంత ముందు పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏదో పేరు తీసేసుకుంటున్నారు, మనకు రావట్లేదని ఫీల్ అవ్వకుండా మనకి పే బెటర్గా వస్తుందా లేదా అనేది పెట్టుకోవాలి ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు. అది లగ్నాధిపతి తృతీయాన్ని కనెక్ట్ అయ్యాడు. ఏంటి మీ మేజర్ కార్నర్ ఆఫ్ ద జానర్స్ ఆఫ్ రైటింగ్ ఏముంది? థ్రిల్లర్ ఉందా? ఏముంది? నేను గ్యాంగ్స్టర్ రాస్తాను, ఫైటింగ్ గ్యాంగ్స్టర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అదే ఉందా? మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అది ఉందా? మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ అంటే అదే ఉంటుంది. మొత్తం అంతా డార్క్, లేదంటే బ్లడ్ బాత్, ఈ టైప్ లో. ఓకే, రైట్. అది ఒక మదర్ హెల్త్ ఎలా ఉంటది అన్నది కనిపిస్తా. మదర్ హెల్త్ ప్రస్తుతానికి మాత్రం మొన్న ఆస్పెక్ట్స్ డిస్టర్బ్ అయినాయి. అంటే వాళ్ళ చార్ట్ నుంచి చూడాలి. ఇప్పుడైతే కొంచెం బెటర్ ఉంది ఆస్పెక్ట్. ఈ ఇయర్ నుంచి కొంచెం మెల్లగా బెటర్ అవుతుంది. ఏమవుతుంది మీ మదర్కి అసలు? మైగ్రేన్ అది ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు హెడ్ ఏక్ వచ్చి కంప్లీట్ గా లేవలేని స్థితిలో వచ్చేస్తుంది. వాళ్ళ చార్ట్ నుంచి చూడాలి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ట్రిగర్ అవుతున్నాయి. మీ మదర్కి ఫస్ట్ నుంచి ఉన్నాయా? ఫస్ట్ నుంచి లేవు. ఈ 22 నుంచి ఎక్కువైందా? 22 నుంచి ఎక్కువైందా?
20 22 ఆ టైం నుంచే 21, 22 చూడండి మరి ఏదైనా ట్రీట్మెంట్ ఏదైనా చూడండి ఒకసారి మెడికల్ గా. కొంచెం సో ఇప్పుడైతే ఆస్పెక్ట్స్ బెటర్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటది. ఇక మిగిలింది వాళ్ళ చాట్లో బట్టి. ఓకే ఒక్కటి మ్యారేజ్ ఎప్పుడు అవుద్ది, ఎలా ఏంటుంటారు? మ్యారేజ్ మీరు ఎప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఆటోమేటిక్ అయిపోవాలా, వాళ్ళే వచ్చి చేసుకోవాలా మనల్ని? అలా లేదు, ఇంట్లో చూస్తా అంటున్నారు, కానీ ఏదో ఒకటి కరెక్ట్ సెటిల్ ఉంది లేదని నేను ఇప్పుడు మీరు ఉన్నదే అన్సర్టైన్ ఇండస్ట్రీ కాబట్టి మీరు సెటిల్మెంట్ అని అన్నారు అనుకోండి, మీకు 65 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు ఏంటి ఇది చెప్పండి. కాబట్టి చేసుకోవడమే, ముందు పోవడమే. ఇవ్వగలుగుతాడు బుధుడు, పొజిషనల్ స్టేటస్ కాబట్టి. ఓకే, సప్తమాన్ని కుజుడు రాహు అవన్నీ ఉన్నాయి కదా, చూస్తున్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి. స్టెప్ తీసుకోండి, ఇప్పుడే తీసుకోవడం మంచిది. ఇక లేదనంటే మ్యారేజే లైట్ తీసుకోండి, అంతే కదా. అంతే అంతే. మరి మీది ఓవర్ ఏం ఏజ్ అయిపోలేదు, ఎందుకంటే ఎర్లీగా వచ్చారు కాబట్టి, చాలా చూసారు కాబట్టి, కరెక్ట్ ఏజ్ లో ఉన్నారు మీరు. ఎస్, అది అయితే అన్న ఒకసారి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుస్తుందా? చెప్పాగా ఇంకో 10 ఏళ్ళు ముందు పోతుందని. అలా ముందుకెళ్తారు. ఇంత బాటంకి వచ్చారులే, కంగారు పడకండి. లిఫ్ట్ అవుతుంది ఇప్పుడు, కాకపోతే లిఫ్ట్ లో కాన్ఫిడెన్స్ తక్కువ చూపించాను అంతే నేను. ఓకే ఓకే, కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు ఉందన్న. అది మీ కాన్ఫిడెన్స్ కాదుగా నేను అనేది, నా కాన్ఫిడెన్స్. ఎంత స్కేల్ ఆఫ్ ప్రోగ్రెస్ గురించి కాన్ఫిడెన్స్ లో వాళ్ళు మనల్ని చీట్ చేస్తారా లేదంటే ఇస్తారా ఆపర్చునిటీ అనే దాని గురించి నేను చెప్తా ఉన్నాను. అంటే నేను అసలు ఓకే, శివుడు హెల్ప్ చేశాడు. ఎవరు హెల్ప్ చేశారు? శివుడు హెల్ప్ చేశాడు, పరమశివుడు. నేను అసలు కంప్లీట్ రాలేను, అసలు ఇండస్ట్రీకే రాలేను అన్న పొజిషన్ నుంచి నేను అసలు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానంటే ఓన్లీ గాడ్ హెల్ప్ చేశాడు. కానీ ఇది నా ఓన్ బిలీఫ్ తోనే వచ్చాను, నేను నమ్ముకున్నాను. నేను తప్పకుండా ఎక్కువ ఇచ్చేస్తే నేను ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాను అసలు. ఎందుకంటే నేను ఉన్న ఊర్లో కానీ ఫైనాన్షియల్ ఇది కానీ రిసోర్సెస్ కానీ ఏవీ లేవు. అయినా సరే నేను ఓన్ గా ట్రై చేస్తూ ఇలా ఇక్కడ వరకు వచ్చాను. తప్పకుండా దేనిలో అయినా ట్రై చేయాలి, తప్పదు కదా, ఇక ఆప్షన్ ఏం లేదు కాబట్టి. సో మీరు అనుకున్నది ఇదే అయితే దీనిలో కంటిన్యూ చేయండి. నేను వద్దని ఎందుకు చెప్పలేదనంటే, మీకు స్టార్టింగ్ అయినప్పుడు 10th హౌస్ ట్రైన్ ఇంటర్ వీనస్ సన్ ఫామ్ అయినాయి అనమాట. మీకు 17-18 ఇయర్స్ ఉన్నప్పుడు కరెక్ట్ గా 10 ఇయర్స్ బ్యాక్ అది ఫామ్ అయింది అనమాట. 16లోను అట్లా 17లో. కాబట్టి అక్కడి నుంచి డైరెక్షన్ ముందు పోతా ఉంది. డైరెక్షన్ అంటే సినిమా డైరెక్షన్ కాదు, క్యాలిక్యులేషన్ డైరెక్షన్. అది ఎలా అనిపించింది ఓవరాల్? హ్యాపీ విత్ ద రీడింగ్? బాగుంది. ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి మరి వెబ్సైట్ లో. సరే, ఆల్ ది బెస్ట్.